వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. భరతమాత ముద్దుబిడ్డ జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా హన్మకొండ ములుగు రోడ్డులోని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు. హన్మకొండ మహాత్మా జ్యోతి బాపులే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మాశ్రీ జ్యోతిరావు పులే అని కొనియాడారు. మరి అదే విధంగా విద్యా విషయంలో, అదే విధంగా సమానత్వం గురించి పోరాడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. వారి భార్య సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్గా ఆమె పనిచేశారు. వీరిద్దరూ కూడా కలిసి ఒక గర్ల్స్ స్కూల్ని కూడా ఆ రోజుల్లో స్థాపించి అమ్మాయిలు కూడా చదువుకోవాలి అని చెప్పి మరి సమాజంలో మరి అవగాహన కల్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి అదేవిధంగా ఈయనను ఆశయంగా తీసుకొని అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఈయన బాల్య వివాహాలను అడ్డుకోవడము, వితంతువుల వివాహాలను కూడా ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఒక మహిళ భర్త చనిపోయినంత మాత్రాన విధవగా ఉండకూడదు, మళ్ళీ పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడపాలని చెప్పినటువంటి వ్యక్తుల్లో మరి తను కూడా ఒకరు. మరి అటువంటి మహనీయుడు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో మరి సంస్కరణలు, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు చేశారు. అటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అన్నీ కూడా మనం అనుసరిస్తూనే ఉన్నాం ఇప్పటికీ. మరి ఇప్పుడు సమానత్వం అనేది ఒకటి మనం ఈరోజు బీసీ కులగణన ద్వారా మనం పోరాడుతూ ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, పి ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు.